రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో రాజోసాబ్ దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నది. కానీ గ్రాఫిక్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. లేకపోతే ఈ నెల 10వ తారీఖున ఈ చిత్రం గ్రాండ్గా విడుదల అయి ఉండేది. ఈ పాటికి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కోలాహలంతో సందడిగా ఉండేది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని డైరెక్టర్ మారుతి సిద్ధం చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. కానీ ప్రభాస్ నుండి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఆ టీజర్ హోల్డ్లో పెట్టారు. లేకుంటే ఉగాదికి టీజర్ వచ్చేది. టీజర్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఈ మూవీ కాన్సెప్ట్ని చూసి షాక్కి గురవుతారట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇలాంటి వినూత్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటి వరకు రాలేదట. హాలీవుడ్లో మన చిన్నతనం నుండి హ్యారీ పాటర్ సిరీస్ చిత్రాలను చూస్తూ పెరిగాము. ఈ సినిమా దాదాపుగా ఆ స్టైల్లోనే ఉంటుందని తెలుస్తుంది. సినిమా విడుదలయ్యాక కొంతమంది ఇది హ్యారీ పాటర్ రీమేక్ అని కామెంట్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇక స్టోరీ విషయానికి వస్తే రాజుగారి బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలో ఎన్నో విశిష్టమైన తలుపులుంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో చరిత్ర ఉంటుందట. రాజుగారు ప్రభాస్ యంగ్ క్యారెక్టర్కి తాత అన్నమాట. తన తాతకు చెందిన ఆస్తి అంటే బంగ్లాని దక్కించుకోవడానికి వచ్చిన హీరోకు ఆ బంగ్లాలో ఎదురైన అనుభూతులు వేరే లెవెల్లో ఉంటుందని సమాచారం. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందట. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ప్రభాస్ అసంతృప్తిగా ఉండటంతో మళ్ళీ క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం రీవర్క్ చేస్తున్నారని, ఈ నెలాఖరుతో ఆ వర్క్ మొత్తం పూర్తవుతుందని, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్స్గా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో కామెడీ టైమింగ్ ఇరగగా కుమ్మేశాడని, చాలా కాలం తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కమర్షియల్ ఎంటర్టైనర్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే అనేక సీక్వెల్స్లో నటించడానికి సిద్ధంగా ఉన్న ప్రభాస్ రాజాసాబ్ సీక్వెల్లో నటించడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.